అంటారు. ఇదిగో నీ తల్లి అని మరియమ్మని చూపిస్తుంది. మరియమ్మతో ఇదిగో నీ కుమారుని చెప్తారు. మరియమ్మ చనిపోయేదాకా యోహాను మరియమ్మతో ఉంటారు. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తానికి వెళ్ళినప్పుడు కొంతమంది యోహానుని మరుగుతున్న నూనెలో వేసేస్తారు. అయినా యోహాను చాలేదు. ఆ తర్వాత యోహానుని దీవిలో వేసేస్తారు. పద్మాసు దీవిలో వేసేస్తారు. అక్కడ యోహాను ప్రకటన గ్రంథం రాస్తారు. యేసయ్య పరలోకమంతా చూపించి చెప్పి రాయించారు. ముసలి వయసు అది తీసుకో రనియా క్రిస్మస్ గురించి చెప్పు. అది క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే రోజు. ఇవాళ క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే ఆయన మన కోసం పరలోకం నుంచి భూలోకానికి వస్తారు కాబట్టి. పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వస్తారు? మనందరినీ పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి రక్షించడానికి వస్తారు. పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి ఎలా రక్షిస్తారు? మనందరం పాపం చేసిన వల్ల, పాపం వల్ల వచ్చిన జీతం మరణం కనుక అందుకే మనందరం చనిపోవాల్సినప్పుడు మన కొరకు యేసయ్య సిలువను వేస్తారు. మనకు బదులుగా ఆయనని సిలువ వేస్తారు. ఆయన కొరడాలతో కొడతారు. ఆయన మీద వేస్తారు. ముళ్ళు కిరీటం పెడతారు. ఆయనని బూట్లతో కొడతారు. క్రిస్మస్లో ఏమేమి పెడతారు? క్రిస్మస్ ట్రీ పెడతారు. క్రిస్మస్ స్టార్ పెడతారు. క్రిస్మస్ స్టార్ ఉంటారు. పశువులు బాగుంటారు. క్రిస్మస్ స్టార్ ఎందుకు పెడతారు? యేసే పుట్టినప్పుడు ఒక స్టార్ కూడా పుడుతుంది. దాన్ని చూసి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వస్తారు. ఏమేమి తెస్తారు? బంగారము, సాంబ్రాణి, బోలము తెస్తారు. బంగారం ఎందుకు ఇస్తారు? యేసేని రాజుగా గుర్తించి బంగారాన్ని బహుమతంగా ఇస్తారు. సాంబ్రాణి ఎందుకు ఇస్తారు? సాంబ్రాణి పూజకి ఉపయోగిస్తారు. యేసయ్యని దేవునిలాగా గుర్తించి సాంబ్రాన్ని గుర్తిస్తారు. బోలం ఎందుకు ఇస్తారు? మనందరి కోసం యేసే శ్రమలు, గాయాలకు గుర్తుగా బోలాన్ని బహుమతికి ఇస్తారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? యేసేకి ఇష్టంగా ఉండాలి. యేసే సత్యం, యేసే మార్గం, యేసే జీవం. ఈ సువార్త అందరికీ ప్రకటించారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.